ఈ హైందవ ధర్మంలో ఉండేటువంటి దేవతలందరినీ కూడా ఎలా పని చేస్తారు అంటే, మనం ఆహారం తింటే మనకి ఎనర్జీ వచ్చి మన శరీరం కదులుతుంది, మనం పనులు చేస్తాం. అలాగే భగవంతుడు ఆయన చేయవలసినటువంటి సృష్టి కార్యాలు చేయాలి అంటే ఆయనకు ఆహారం హవిర్భాగము. ఈ హవిర్భాగము అనేది ఎలా వస్తుందంటే, అగ్నిని ప్రతిష్టాపన చేసి, అగ్ని అనేసరికి మనకి 5 అగ్నిలు ఉన్నాయి తల్లి. ఈ 5 అగ్నిల్లో మనందరికీ తెలుసు లౌకిక అగ్ని అంటే మనం ఒక అగ్గిపెట్టితో వెలిగించిందో, ఒక గ్యాస్ స్టవ్తో వెలిగించిందో దీన్ని లౌకిక అగ్ని అంటారు. అలాగే వైశ్వానరుడు అనేటువంటి ఆయన వేదాగ్ని అంటే శమీ గర్భ ప్రమాణేతు. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు, దానిలోంచి వచ్చినటువంటి రావి చెట్టు, దాని యొక్క సమిధ మాను తీసుకుని ఆ యొక్క చెక్క వేదమంత్రాలతో రాపాడిస్తే వచ్చేటువంటిది వేదాగ్ని. అలాగే మనందరికీ తెలుసు లావా పర్వతాలు ఉంటాయి, పర్వతాల్లోంచి లావా పేలి లావా బయటకు వస్తూ ఉంటుంది, దాని పేరు లావాగ్ని. బడబాగ్ని ఉంటుందంటే సముద్ర గర్భంలో కొంత అగ్ని ఉంటుంది, అందుకనే ఎప్పుడు కూడా సముద్రంలో కొంత ఉష్ణం అంటే వేడి ఉంటుంది, దాని పేరు బడబాగ్ని. లావాగ్ని, బడబాగ్ని, వేదాగ్ని, ఇక లౌకికాగ్ని, 4 అగ్నిలు ఉన్నాం. 5వది మన దగ్గర ఉండేటువంటి జఠరాగ్ని. ప్రతి ఒక్క చరాచర సృష్టిలో ఉండేటువంటి జనులే కాదు ప్రాణికోటి అందరిలో కూడా జఠరాగ్ని అనేది ఒకటి ఉంటుంది. ఆ అగ్ని సరిగ్గా పనిచేస్తే మన శరీరం సరిగ్గా పనిచేస్తుంది, అది సరిగ్గా పనిచేస్తేనే మనకు ఆకలి అనేటువంటిది వేస్తుంది, మనం ఆహారం తింటాం. 5 రకాల అగ్నిల్లో అయినటువంటి ఒక అగ్నిని తీసుకువచ్చి వేదస్వరూపంగా ఆరాధన చేసి ఆ యజ్ఞేశ్వరుని స్థాపించిన తర్వాత, యజ్ఞేశ్వరుడు అనేటువంటి స్వామి అగ్నిహోత్రుడు ఒక కొరియర్ సర్వీస్ లాగండి. మనం హోమద్రవ్యాన్ని చేత్తో పట్టుకుని హోమం చేసిన తర్వాత త్యాగము అనేటువంటిది ఒకటి చెప్పాలి. అంటే పోస్ట్కి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఎలా ఉంటుందో అలాగే ఆ యజ్ఞేశ్వరుడికి సమర్పించేటువంటి హోమద్రవ్యాన్ని గణపతయ ఇదన్న మమ అని వేసేయమంటే అది ఆయన పట్టుకు వెళ్ళి గణపతి స్వామికి ఇస్తారు. మన చేతిలో ఉన్నంత వరకు హోమద్రవ్యం వన్స్ ఒకసారి హోమగుండంలో పడిన తర్వాత యజ్ఞేశ్వరుడు తీసుకున్నాక దాని పేరు హవిర్భాగము. ఈ హవిర్భాగాన్ని పట్టి వెళ్ళి దేవతలందరికీ కూడా ఏ పేరు చెప్పి మనం ఇస్తూ ఉంటామో ఆ దేవత ఆయనకి పట్టుకు వెళ్ళి ఇస్తూ ఉంటారండి. ఆ హవిర్భాగాన్ని భగవంతుడు తీసుకున్న తర్వాత ఆయనకి పుష్టి తుష్టి కలుగుతుంది, అంటే ఆయనకి శక్తి కలుగుతుంది ఆయన పరిపాలించడానికి, ఆయన డిపార్ట్మెంట్కి. అటువంటి శక్తిని కలిగించినది ఈ యొక్క యజ్ఞేశ్వరుడు కాబట్టి ఆ హవనం చేసుకున్నటువంటి ఆ యొక్క భక్తులు యజమానులు ఎవరైతే ఉంటారో వారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి ఆ యజ్ఞేశ్వరుడు వాగ్దానం చేయడం జరిగిందండి.